సిటీ న్యూస్కు స్వాగతం. బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 18వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్లమెంటు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి కుటుంబానికి ఈ ప్రభుత్వంలో తగిన గౌరవం లేదన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు మొట్టమొదటి నుంచి కూడా లచ్చన్న గారి విగ్రహాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని వర్ధంతిని కూడా ఇక్కడ నిర్వహించుకోవడం, ఆయన యొక్క జీవిత విశేషాలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయటం, అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా లచ్చన్న గారు ఏ రకంగా అసెంబ్లీలో ఆనాడు ఒక విలువలతో కూడినటువంటి సమావేశాలు అసెంబ్లీలో జరిగాయి. పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావిలాల గోపాలకృష్ణ గారు కానీ, ఇలా అనేక మంది మేధావులు అసెంబ్లీలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుని ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళు. అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ఆ రోజున పెద్దల మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు బూతుల పురాణాలు, వ్యక్తిగత జీవితాల మీద దుర్భాషలు తప్ప ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావాలి. తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలో నిజమైనటువంటి చర్చలు జరిగే అసెంబ్లీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. అందుకనే ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఒక చక్కటి దిశ నిర్దేశించగల ఒక శాసనాల్ని తయారు చేయగల, ప్రజల కోసం, స్వాతంత్రం కోసం అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి త్యాగపురుషుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు 18వ వర్ధంతి రోజున. సర్దార్ గౌతు లచ్చన్న గారికి మన కృష్ణా జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు మన కృష్ణా జిల్లాలో వచ్చి నిర్వహించడం జరిగింది. మా తండ్రి గారికి అత్యంత ప్రియమైన గురువు, రాజకీయ గురువు ఆయన. మేము గౌతు లచ్చన్న గారి శిష్యులుగా చెప్పుకోవటానికే మేము ఎక్కువ ఇష్టపడతాం. మేము వాళ్ళ శిష్యులుగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాం. గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర పోరాటంలో అనేక సంవత్సరాలు జైలు జీవితం చేయడం కాకుండా జయాంధ్ర మూమెంట్లో రాజకీయ ఖైదీ కింద ఆయన అరెస్ట్ చేసి 1 సంవత్సరం 6 మాసాలు జైల్లో పెట్టారు. అలాగే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అటువంటి నాయకుడు మచ్చలేని జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. రైతు సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం నుంచి మద్రాసు, అప్పుడు రాజాజీ మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవాళ్ళం, పాదయాత్రగా వెళ్ళి పాదయాత్రలకి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆ రోజున రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెళ్ళి రైతు సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. ఆయన మండల కమిషన్ సిఫార్సులు, మురళీధరరావు కమిషన్ సిఫార్సులు, బీసీల యొక్క భవిష్యత్తు కోసం 2 కమిషన్లు వేస్తే ఆ కమిషన్లు చాలా కాలంగా ఎవరు ఇంప్లిమెంట్ చేయకపోతే గౌతు లచ్చన్న గారు నిరంతరం ఆయన ఆఖరి దశలో ఈ మండల కమిషన్ సిఫార్సుల కోసం పోరాడుతూ ఉండేవాళ్ళు. అది ఇవాళ రోజున ఆ సిఫార్సులు అమలు చేయటం వల్లే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనం పొందగలుగుతున్నాం. గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం ఆఫీస్లో పెద్దలు నారాయణరావు గారు, అలాగే
కొల్లు రవీంద్ర గారు, తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పోరాటం గురించి నారాయణరావు చాలా క్లియర్గా చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ఆ రోజుల్లో నలిగిపోతున్న పరిస్థితులను చూసి ఉద్యమంలో రావడం జరిగింది. నిజంగా జీవితం మొత్తం ఆయన ఎక్కడైనా సరే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళ మీద, జమీందారుల మీద, ఆ రోజున ఉన్నటువంటి అధికారుల మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి జైలుకి వెళ్ళిన పరిస్థితి అయింది. ఆయన యొక్క స్ఫూర్తితో ఇవాళ మనం నడవాలి. ఇవాళ డబ్బులుంటే రాజకీయాలు చేసే పరిస్థితి చూస్తున్నాం, అది లేని వాళ్ళు పనికిరాని పరిస్థితి చూస్తున్నాం. కానీ వాళ్ళు డబ్బులు కాదు, నా బెదలు నలిగిపోతున్నారు, నా బీసీలు నలిగిపోతున్నారు, వీళ్ళని కాపాడుకోవడానికి మనం బతకాలి, సావుకైనా జైలుకైనా సరే దేనికైనా సిద్ధమని చెప్పి అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టాం మనం. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని బతకాలని కోరుకుంటున్నాం. పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక బంటిమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బంటిమిల్లి గ్రామంలో ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. బంటిమిల్లి గ్రామంలో మండల పార్టీ కన్వీనర్ సుజ్ఞానం మహేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్వహించిన ప్రజాదీవెన కార్యక్రమం వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మరియు వైసీపీ నాయకులు శ్రేణులతో కలిసి శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించుకుని అనంతరం బంటిమిల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బంటిమిల్లిలోని దుకాణాలు మరియు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పాల రామును, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్లను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరెన్నో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఈ ప్రచారంలో మండల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే వెళ్ళిన ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్లో లేదు ప్రతి సభలో కూడా ఆయన ఎప్పటి నుంచి ఏం చెప్తా ఉన్నారు, ఒకసారి నేను ఏదైతే మీకు మంచి చేశానో ఈ 58 నెలల కాలంలో నేను ఎవరైతే స్కూల్కి పంపిస్తున్నటువంటి చిన్నారులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాల్లో 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తున్నాను, అంటే మాట ఇచ్చాను, దానికి కట్టుబడి వేస్తున్నానా లేదా, నేను వేస్తేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అట్లాగే నాడు నేడు స్కూల్స్ అంటే చదువుకు సంబంధించి దాదాపు 100కి ఈ కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే ఈ జిల్లా కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో కావచ్చు, దాదాపు ఒక 60% స్కూల్స్ నాడు నేడు కింద రూపురేఖలు మారినాయి. అంటే చిన్నపిల్లల అభివృద్ధి కోసం వాళ్ళు ఓట్లు వేయరు, వాస్తవంగా ఓట్లు లేదు వాళ్ళకి. కానీ పిల్లలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళే మన భవిష్యత్తు. కాబట్టి వాళ్ళని ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి, వాళ్ళకి మంచి ఉన్నత విద్యావంతులుగా చేయాలని ఒక మంచి సంకల్పంతో ఎడ్యుకేషన్ పరంగా ఎవరూ చేయలేంతవరకు అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే స్కూల్స్ విషయంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక స్కూల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి గమనించండి. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోర్టు కూడా పోయారు, మీకు తెలుసు. అలాగే హాస్పిటల్స్ విషయంగా కూడా చూడండి, హాస్పిటల్స్లో కూడా నాడు నేడు అని చెప్పేసి హాస్పిటల్స్ని ఆధునీకరణమైన కొత్త పరికరాలను తీసుకొచ్చి ఒక ఎంఆర్ఐ స్కాన్ సపోజ్ బందర్లో ఆ ఎంఆర్ఐ తీయించాలంటే పేదవాడు 4,000, 5,000 రూపాయలు లేదా 6,000, 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి సుమారుగా. అంటే చేసే పార్ట్. సర్కిల్పేటకు చెందిన ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్కిల్పేటలో మైనారిటీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్డీ వ్యాపారస్తుడి వేధింపులు తాళలేక మైనారిటీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి మృతి కలకలం రేపింది. ఈ నెల 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్న ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మృతుని కుమారుడు అంజద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. మృతుడు ఖాదర్ ఖాన్ వడ్డీ వ్యాపారి కొల్లిపర శివ దగ్గర 70,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సదరు వడ్డీ వ్యాపారి చక్రవడ్డీ రూపంలో లక్షల్లో వసూళ్లు చేశాడని సెల్ఫీ వీడియోలో ఖాదర్ ఖాన్ ఆరోపించారు. 10,50,000 రూపాయలకు కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దలను కలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం దక్కలేదని వాపోయాడు. తాను చనిపోయిన తర్వాతైనా తన కుమారుడిని ఆ వడ్డీ వ్యాపారి నుండి కాపాడాలని ఖాదర్ ఖాన్ కోరాడు. కొల్లిపర శివను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఖాదర్ ఖాన్ కుమారుడు అంజద్ ఖాన్ డిమాండ్ చేశారు. కోర్టు వారు తమ ఇంటి ముందు టంకు వేయడంతో మరింత క్షోభకు గురై తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని అంజద్ ఖాన్ తెలిపారు. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడ న్యాయం జరగలేదు. 70,000 అప్పు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి 8 లక్షలు కోర్టులోకి వేసేసి మా పరువు మర్యాదలు తీసి ఇదే నా చివరి మరణ వాంగ్మూలం అండి.
నా పేరు అంజద్ ఖాన్, మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్. మేము మంగళవారం వీధి సర్కిల్పేటలో ఉంటాము. మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. దానికి కారణం కొల్లిపుర శివకుమార్ అనే వ్యక్తి. ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు 70,000 అప్పు తీసుకున్నారు. ఆ 70,000కి ఫస్ట్ స్టార్టింగ్ 3 రూపాయల వడ్డీ అని చెప్పి దాని తర్వాత 10 రూపాయల వడ్డీకి మార్చారు. మా నాన్నగారు ఒక చీటీ పాట కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర. అది కట్టాల్సిందేమో 70,000 చీటీపాటు డబ్బులు మాత్రమే. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక 3 నెలల ముందు కట్టలేకపోయారు డబ్బులు. ఆ కట్టమూలంగా 8 లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద డమ్కేశారు. 8 లక్షలను 2,50,000 వడ్డీ, మొత్తం 10,50,000 వడ్డీకేసి కోర్టులో కేసేసారు. డమ్కేపించారు. వీధిలో మా నాన్న పరువు అంతా తీశారండి. తీసి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రౌడీలు వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం, అరవడం, మా అమ్మని తిట్టడము, చెల్లి మీద చేయి కూడా ఎత్తాడండి. శివకుమార్ కొల్లిపుర అనే వ్యక్తి చేయి కూడా ఎత్తాడు. అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారండి 6వ తారీఖు. ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైలు. ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి 3 రోజుల ముందు ఓపెన్ చేయను. అందుకనే లేట్గా నాకు వివరణ తెలిసింది ఇదంతా. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న, అన్ని చోట్ల తిరిగాడు. మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. మిమ్మల్ని సంప్రదించాను. నేను 3 రోజుల కిందటే చూశాను. నాన్న ఫోన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ద్వారా నాన్న ఫోన్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉన్నాయి. కొల్లిపుర శివకుమార్ మూలంగానే చనిపోతున్నారని చెప్పి తీసుకుని 70,000కి 10.5 లక్షలకి కోర్టులో కేసేసాడు ఆయన. ఇట్లా చెప్పి చాలా బాధతో చనిపోయారండి. నేను వాళ్ళ అబ్బాయిని, మా చెల్లి 7వ తరగతి చదువుతుంది. మా చెల్లి మీద కూడా చేయెత్తాడు ఆయన. చాలా దారుణంగా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరలా వైసీపీ ప్రభుత్వాన్నే గెలిపించాలని ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరల వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిలు పాల్గొన్నారు. ఈ నెల 22 సోమవారం ఉదయం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్లు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 23 మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు తెలిపారు. క్యాన్సర్ వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కిట్టులను గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని బందర్ పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఈరోజు మచిలీపట్నంలో మా ఆఫీస్ ఓపెనింగ్, మా జూనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కిట్టు గారు పేర్ని కృష్ణమూర్తి గారి చేత చేయించడం, నేను కృష్ణమూర్తి గారు చేసాం. ఆయన చేత చేయించాను నేను. ఎందుకంటే అందరికంటే చిన్నోడి చేస్తే తనకి బాగుంటుంది, మనందరికీ బాగుంటుంది. సో ఈ రోజున ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి నేను 22వ తారీఖు 10:53 నామినేషన్ అయ్యి తలుచుకున్నాను పార్లమెంట్ అభ్యర్థి. నేను జగన్ గారితో పాటు బస్సు యాత్రలో ఉన్నాను. ఆ ప్రభంజనం, ఇది ఒక ప్రభంజనంలా కనిపిస్తుంది. ఈ ప్రభంజనం చూసిన తర్వాత ఆయన అడిగే వై నాట్ 175, అది నిజమవుద్దేమో అని నమ్మకం వస్తుంది మా అందరికీ. ఎంతమంది కలిసినా కూడా ఈ ప్రభంజనం ముందు ఎదురొడ్డి నిలవడం చాలా కష్టం. సో నాతో పాటు, మా కిట్టుబాబుతో పాటు నన్ను కూడా ఈ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి ఆశీర్వదించి, ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మచిలీపట్నంలో స్థానిక లక్ష్మీ టాకీస్ నందు ఎంపీ గారి కొత్త ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. సింహాద్రి చంద్రశేఖర్ గారు అంటే ఎవరికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎంతోమంది, ఖచ్చితంగా నియోజకవర్గానికి ఎంత లేదన్నా 3,000 నుంచి 5,000 మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. కాబట్టి అటువంటి మనిషి ఎంపీగా రావడం, ఆయన ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించడం కూడా నిజంగా ఈ 7 నియోజకవర్గాల ప్రజల అదృష్టం. ఎందుకంటే ఈయన ఎంపీగా రాజకీయంగా పనిచేయడంతో పాటు, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ ఇంటి దగ్గరికి చేరుస్తుంతో పాటు,
వైద్యాన్ని కూడా మీకు దగ్గరగా అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలియజెప్తూ 22వ తారీఖున ఆయన నామినేషన్ వేయబోతున్నారు. 23వ తారీఖు నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మా ఇరువురికి మీ ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు, ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రజలను వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ గారు, క్యాన్సర్ సర్జన్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ఇవాళ మచిలీపట్నంలో తన పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన కాల్ పెట్టడం జరిగింది, ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరి చల్లని దీవెలతో అంటే మన ప్రాంతానికి ఇలాంటి ఒక ప్రముఖ వైద్యులు, మరీ ప్రత్యేకించి నానాటికి వేగంగా ప్రబలుతున్నటువంటి క్యాన్సర్ రోగాన్ని నియంత్రించడానికి కానీ, క్యాన్సర్ దాంట్లో త్వరితగతిన దాన్ని గుర్తించడానికి కానీ కావలసినటువంటి రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా అంటే ప్రిలిమినరీగానే ముదిరిపోయాక తెలుసుకునేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ వాళ్ళ సాంకేతికంగా వైద్యం పరంగా ఎర్లీగానే టెస్టులు చేసుకుంటూ ఉంటే సంవత్సరం 6 నెలలకు ఒకసారి అది స్టేజ్ 1 అంటే మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే కనుక మనిషి జీవించడం అనేది దీర్ఘకాలం జీవించడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి అలాంటి ఏర్పాట్లన్నీ రావటం కోసం కానీ, లేదా మచిలీపట్నంలో ఒక ఉన్నత చదువులు చదువుకుని విశాల దృక్పథం ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి మనకి ఎంపీగా రావటం అనేది మనందరి. జైహింద్ హైస్కూల్ 76వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జైహింద్ సెకండరీ పాఠశాల 76వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పాలకవర్గం అధ్యక్షుడు జి నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల పాలకవర్గం కార్యదర్శి కె అచ్యుతరామయ్య, డివైఈఓ శేఖర్ సింగ్, హెడ్ మాస్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన మరుసటి సంవత్సరం స్థాపించబడిన జైహింద్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నాటి నుంచి జైహింద్ పాఠశాల అన్ని వర్గాల విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందన్నారు. నారాయణరావు గారు, తర్వాత సారు అచ్యుతరామయ్య గారు, తర్వాత రామ్మూర్తి గారు, డాక్టర్ గారు మీకు అందరికీ పరిచయం రాలేదు అశ్విన్ కుమార్ గారు, తర్వాత అప్పారావు గారు, అదేవిధంగా ప్రస్తుతం ఈ పాఠశాల కోసం తన మొత్తం బాధ్యత ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మిత్రులు సూర్య గారు, వీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో స్కూల్ని నడపడం అనేది కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు భావజాలాలు మారిపోయినాయి, ఉన్నటువంటి వసతులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి స్కూల్లో చదవడం మన అదృష్టం. నేను ఈ స్కూల్లో పనిచేశాను, సైన్స్ టీచర్గా పనిచేశాను. సో 35 సంవత్సరాలు పనిచేసాం. 35 ఏమో సైన్స్ టీచర్గా బయాలజీ, ఫిజికల్ సైన్స్ కూడా చెప్పామండి. 25 ఏళ్ళు నేను మాస్టర్గా చేశాను. ఈ స్కూల్ యొక్క గొప్పదనం ఏమిటంటే ఈ స్కూల్ యొక్క మట్టిలో ఉందేమో అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలియదు. ఇక్కడ చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్ అంటే చాలా ఆకర్షణ ఉంటారు. టీచర్స్ అంటే స్టూడెంట్ స్కూల్ బట్టి బిల్డింగ్ అనేది కాదండి. అందరి టీచర్స్ని కూడా చక్కగా గౌరవించేటువంటి స్టూడెంట్సే ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా
15వ తేదీన మా జైహింద్ ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. వ్యవస్థాపక ఆశయం మేరకు మా పాఠశాలలో ప్రథమ భాష తెలుగు, ఉర్దూ, ద్వితీయ భాషగా హిందీ, స్పెషల్ తెలుగు బోధించడం జరుగుతున్నది. ఇక్కడ అంటే చాలామందికి తెలుసు, డివైఓ గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మచిలీపట్నంలో చాలా తక్కువ స్కూల్స్లో ఉర్దూ చదివే పిల్లలకి స్పెషల్ తెలుగు అనేది ఉంటుందండి, హిందీ బదులు. ఆ స్పెషల్ తెలుగు మా స్కూల్లో నిర్వహిస్తున్నాం. 2023-24 ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో 165 మంది విద్యను అభ్యసించినారు. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల యందు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయ సహకారంతో కృషి చేస్తున్నాం. 2 పూటల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం వారు అందించిన స్ఫూర్తి పుస్తకం ఎంతగానో దోహదపడినది. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా విద్యార్థులందరికీ ఉచితమైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.